క్వశ్చన్స్ ఈవీ పర్మిట్ మీద ఎన్ని క్వశ్చన్సా? ఈ వీడియో మీ అన్ని క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్. సార్ మేము ఈవీ ఆటో తీసుకుందాం అనుకుంటున్నాం, 3-వీలర్. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు దాన్ని క్లారిఫై చేయగలరా? షూర్, నేను చేస్తాను. హాయ్. సో ఇప్పుడు మీరు ఈవీ ఆటో తీసుకుందాం అనుకుంటే సిటీలో మనకు పర్మిట్ కావాలంటుంది. ఈ పర్మిట్ ఎలా అప్లై చేయాలి, దీనికోసం ఏమేం కావాలి, అలా నా దగ్గర ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్ ఈరోజు మీకు క్లియర్ చేస్తాను. సో మన ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు కస్టమర్ అడుగుతున్నారు, నా దగ్గర 2-వీలర్ లైసెన్స్ ఉంది, నేను అప్లై చేయొచ్చా? లేదండి, మీరు 2-వీలర్ లైసెన్స్ మీద మనకు గవర్నమెంట్ పర్మిట్ అప్లై చేయడానికి ఇవ్వట్లేదు. మనకు మినిమం 4-వీలర్, 3-వీలర్ ఇంకా హయ్యర్ లైసెన్స్ కావాలండి. 4-వీలర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఏమైనా ఆఫర్ ఇస్తుందా? సో మన స్టేట్ గవర్నమెంట్ పర్మిట్ మీకు ఫ్రీ చేసేసిందండి. మీకు పర్మిట్ కోసం 1 రూపీ కూడా స్పెండ్ చేసే అవసరం లేదు. మీ దగ్గర 4-వీలర్ లైసెన్స్ సిటీ పరిధిలో ఉంటే మీరు వచ్చి ఏదైనా మా డీలర్షిప్ని విజిట్ చేసి వాళ్ళ దగ్గర మీరు పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఏ మనీ మనకు మీరు పే చేసే అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, 4-వీలర్ లైసెన్స్ మీద పర్మిట్ అప్లై చేసే విధానం ఏమిటి? సింపుల్ అండి. మీరు దగ్గరలో ఉన్న ఆటో షోరూమ్, టీవీఎస్ ఆటో షోరూమ్కి వెళ్ళి నాకు ఆటో పర్మిట్ అప్లై చేయాలంది, ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ పేరు మీద ఉన్న లైసెన్స్, ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకొని దాని మీద ఒక అఫిడవిట్ మీద సిగ్నేచర్ చేసుకొని మీకు ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ సిస్టంలో ఎంటర్ చేయగానే ఆ ఓటీపీ చెప్పగానే మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఆర్టీఏ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది మీ పర్మిట్ అప్లై అయిపోయిందని. మీరు పర్మిట్ అప్లై చేసిన వారం నుంచి 2 వారాల్లో మీకు పర్మిట్ సక్సెస్ఫుల్లీ గివెన్ అని మీకు ఆర్టీఏ దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు తర్వాత మీరు బండి డీలర్ దగ్గర వెళ్ళి తీసుకోవచ్చు. ఇదే మన విధానం. అదే కాకుండా మా షోరూమ్కి మీరు విజిట్ చేసినైతే మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పర్మిట్ అప్లై చేసి, పర్మిట్ అప్రూవ్ చేసి బండి ఇచ్చే బాధ్యత మాది. సో మా షోరూమ్ విజిట్ చేయండి, మీ పని చాలా తొందరగా అయిపోయేటట్టు చూసుకునే బాధ్యత మాది. ఇంకో క్వశ్చన్ ఇక్కడ, నా పేరు మీద ఇప్పటికే ఒక వాహనం ఉంది, నేను అప్లై చేయవచ్చా? మీ పేరు మీద ఆటో కనుక ఉంటే మీరు ఇంకో వెహికల్ కోసం ఎలిజిబుల్ కారు. మీ పేరు మీద 2-వీలర్ ఉన్నా, 4-వీలర్ ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, బస్ ఉన్నా మీరు ఎలిజిబుల్. కానీ మీ పేరు మీద 3-వీలర్ ఆటో ప్యాసింజర్ ఉండకూడదు. మీ దగ్గర ట్రాలీ ఆటో ఉన్న మీ పేరు మీద మీరు ఎలిజిబుల్. ఓన్లీ ఆటో మీ పేరు మీద ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందండి, ఎల్ఎంవి లైసెన్స్ మీద మనము పర్మిట్ అప్లై చేయొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఉన్న కొత్త రూల్స్ ప్రకారంగా ఎల్ఎంవి, లైట్ మోటార్ వెహికల్ అంటే 4-వీలర్ లైసెన్స్, దీని మీద మీరు ఎలిజిబుల్ ఉంది. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందండి, హెవీ లైసెన్స్ మీద వాహనం కొనుగోలు చేయొచ్చా? ఎస్ అండి. హెవీ లైసెన్స్ అన్నా, ఎల్ఎంవి అన్నా, 4-వీలర్ అన్నా ఒకటే లైసెన్స్, మీరు ఎలిజిబుల్ అండి. మీరు బండి కోసం పర్మిట్ అప్లై చేసుకోవచ్చు ఈ లైసెన్స్ మీద. హెవీ లైసెన్స్, ఎల్ఎంవి, 4-వీలర్, 3-వీలర్ ఈ అన్ని లైసెన్స్ మీద మీరు పర్మిట్ అప్లై చేసుకునే ఎలిజిబుల్ ఉంటారండి. ఇంకో అద్భుతమైన క్వశ్చన్ ఇక్కడ వచ్చిందండి, కొంతమంది కస్టమర్లకు దగ్గర 4-వీలర్ లైసెన్స్ ఉన్నప్పటికీ పర్మిట్ అప్రూవల్ అంగీకరించడం లేదు. మీరు మేమేమో 4-వీలర్ లైసెన్స్ మీద పర్మిట్ వస్తుంది అంటున్నాము, కానీ కొన్ని రిజెక్ట్ అవుతుంది, దీనికి రీజన్ ఏంటి అని ఆయన అడుగుతున్నారండి. సింపుల్ అండి, గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ ఇస్తుందో ఆ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ వ్యాలిడిటీని చూసుకున్న తర్వాత వీళ్ళు సిస్టంలో అప్లోడ్ చేస్తారు మనకు గవర్నమెంట్. అప్పుడప్పుడు కొన్ని సర్వర్ కారణం వల్ల ఆ సిస్టంలో చూపించదు. అలాంటప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆర్టీఏ విజిట్ చేసి ఆ లైసెన్స్ని అప్డేట్ చేసుకుంటే మీరు పర్మిట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయిపోతారండి. ఇంకో క్వశ్చన్ అండి ఇక్కడ, కస్టమర్ లైసెన్స్ గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయొచ్చా? లైసెన్స్, ఆధార్ కార్డ్, మీ పేరు మీద ఆటో ఉండకూడదు, ప్లస్ మీ అడ్రస్ ఓఆర్ఆర్ లోపల ఉండాలి. ఇవి ఉంటే మీరు ఫుల్లీ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 3-వీలర్ లైసెన్స్ మరియు ఎల్ఎంవి లైసెన్స్ కస్టమర్లకు ధర ఒకటేనా? ఎస్, మీకు 3-వీలర్ లైసెన్స్ ఉన్నా, 4-వీలర్ లైసెన్స్ ఉన్నా, ఎల్ఎంవి లైసెన్స్ ఉన్నా మీ సిబిల్ని బట్టి మీ డౌన్ పేమెంట్ సెట్ అయిద్దండి. వెహికల్ కాస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథకం ప్రకారం సిఎన్జి, ఎల్పిజి వాహనాలను బ్యాటరీ వాహనాలుగా మార్చే అవకాశం ఉందా? గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. ఓన్లీ డీజిల్ వెహికల్స్ ఏవైతే పాత ఉన్నాయో, అవి ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయో, దాన్ని రెట్రోఫిట్టింగ్ అని బ్యాటరీ వెహికల్స్గా మార్చే అవకాశం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మన దగ్గర టీవీఎస్లో ఓన్లీ న్యూ వెహికల్స్ మేము ఇస్తున్నాం, కొత్త వాహనాలే ఇస్తున్నాము. ఇంకా రెట్రోఫిట్టింగ్ వర్క్ స్టార్ట్ అవ్వలేదండి. ఎప్పటి నుంచి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయో మనం వెంటనే దాన్ని కూడా ఒక వీడియో చేసి మనం వేస్తాం. ఇంకో క్వశ్చన్ ఇక్కడ, నా దగ్గర సొంత ఇల్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ ఉన్నాయి, కానీ నా వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది. నేను ఈ పర్మిట్ అప్లై చేయడానికి, వాహనం కొనుగోలు చేయడానికి అర్హున్నా? ఎస్, గవర్నమెంట్ మీ ఏజ్ని బట్టి పర్మిట్ ఇవ్వట్లేదండి.
పర్మిట్ ఏ ఏజ్‌లో ఉన్నా గానీ, మీ లైసెన్స్ వ్యాలిడ్ ఉండి, ఆధార్ కార్డ్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు పర్మిట్ వచ్చేస్తది. మీరు ఫైనాన్స్ కోసం డిఫరెంట్ ఫైనాన్స్ వేరే వేరే ఫైనాన్స్ చూసుకోవాలుంటది. కానీ మీరు అర్హులే.